లక్ష్మి, విజయ, విజయలలిత. సో, మా మదర్ ఏమనుకున్నారంటే విజయని కూడా యాడ్ చేద్దామని మా మదరు ఆవిడ యాడ్ చేసింది. ఓకే. విజయశాంతి అని. తర్వాత తెలిసొచ్చింది అది ఈ నార్త్ వాళ్ళకి ఒక దేవుడంట ఆ పేరు. ఓకే. నాకు తెలీదు. హ్మ్. సో, ఆ పేరు పెట్టడం జరిగింది. బాగా కలిసొచ్చింది. హ్మ్. ఐయామ్ హ్యాపీ. విజయశాంతి అనేదే మీ సక్సెస్‌కి సీక్రెట్ అని కూడా అనుకోవచ్చు. ఆ విజయం ఉంది కదా! అంటే వి ఫర్ ఫస్ట్ విక్టరీ. పిక్చర్ నుంచి కూడా విజయశాంతి అనే ఫస్ట్ పిక్చర్‌లో ఎంటర్ అవ్వక ముందే మా మదర్ పెట్టింది. విజయశాంతి. విజయశాంతి అని. ఓకే. శాంతికి విజయ నాకు యాడ్ చేసింది. విచిత్రంగా ఉంటది పేరు. హ్మ్. అదొక పేరు, ఇదొక పేరు 2 కల్పిస్తుంది మా మదర్. రైట్. వరంగల్‌లో పుట్టి యాహ్! మద్రాస్‌కి వెళ్ళి అక్కడ కొంతకాలం లైఫ్ అంతా జర్నీ చేసి ఆ సినిమాల్లో అనేక లాంగ్వేజెస్‌లో మీరు పడిన ఇబ్బందులు మామూలువి కాదు. ఏం చెప్తారు? ఏముంది నిజాం పరిపాలన, నిజాం అరాచకం, రజాకార్ల దగ్గర నుంచి పెద్ద ఫ్యామిలీ మాది. సో, ఆస్తి మొత్తం వదిలి ఎళ్ళిపోయాం. సో, మళ్ళీ మనం జీరో పాయింట్ నుంచి స్టార్ట్ చేయాల్సొచ్చింది. హ్మ్. అప్పుడు ఇండస్ట్రీ అంతా చెన్నై కదమ్మా! సో, హ్మ్. చెన్నై వెళ్ళి బతకాలి కదా! ఇంత పెద్ద ఫ్యామిలీ. హ్మ్. సిస్టర్స్, బ్రదర్స్ 36 మంది ఉంటారు మాకు ఫ్యామిలీలో. ఓకే. చాలా పెద్ద ఫ్యామిలీ. హ్మ్. జాయింట్ ఫ్యామిలీ. ఓకే. సో, మరి అలా ఉన్నప్పుడు తాతగారు అప్పుడు తీసుకెళ్ళిపోయి, ఇక్కడ ఆస్తంతా అలా వదిలేసారు మా తాతగారు. హ్మ్. కొన్ని వేల ఎకరాలున్నాయి మాకు. ఓకే. అన్ని ఇళ్ళు ఎక్కడ మేడం వరంగల్‌లో ఏటు నగరం, రామన్నగూడెం ఓహో! అక్కడ. ఛత్తీస్‌గఢ్ బార్డర్ దాటితే హ్మ్. ఛత్తీస్‌గఢ్. సో, మంచి గోదావరి పరిచయాలు ఉండుంటాయి మీ ఫ్యామిలీ యాహ్! అన్నలతో. ఉంటారు. అందరూ ఉంటారు. మా మదరు ఫ్రెండ్స్ అందరూ చాలా మంది. హ్మ్. లాస్ట్ టైమ్ నేను తెలంగాణ అప్పుడు ఎళ్లి మా ఊర్లో అందరికి బట్టలు పెట్టి హ్మ్. యాహ్! మళ్ళీ చూసి బట్ తర్వాత కుదరలేదు. ఈ ఉద్యమాలు వల్ల అస్సలు కుదరలేదు. హ్మ్. నా తెలంగాణ పార్టీ అప్పుడు బాగా ఎళ్ళాను నేను. హ్మ్. దాని తర్వాత ఇక్కడ ఈ గోల సరిపోయింది మాకు. ఓకే. సో, మద్రాస్‌కి మొత్తం ఎళ్లి అక్కడ స్థిరపడి సో, మళ్ళీ జీరో పాయింట్ నుంచి స్టార్ట్. మొదలుపెట్టి అందరం ఇంకా మా ఫ్యామిలీ పిన్ని వాళ్ళు సినిమాల్లోకి ఆవిడ రావడం. దాని తర్వాత ఎప్పుడో నేను పుట్టడం. మళ్ళీ అక్కడి నుంచి నా సినిమాల్లో నేను హీరోయిన్ అవ్వడం. అలా 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 ట్రావెలింగ్ జరిగి వెళ్ళింది లైఫ్. ఓకే. మేడం ఎక్కువగా సినిమాలు చేశారు అండ్ అనేక లాంగ్వేజెస్‌తో మీకు టచ్ ఉంది. టాలీవుడ్, కాలీవుడ్ ఇట్లా చూస్తున్నప్పుడు వ్యత్యాసం ఎట్లా కనిపిస్తూ ఉంటుంది? అంటే మన ద సినిమాలో రెస్పెక్ట్ టువర్డ్స్ విమెన్ హీరో, లేదు లేదు. ఫీమేల్ అన్ని ఆర్టిస్ట్. అన్ని చోట్ల రెస్పెక్ట్ ఉందమ్మా. అది హ్మ్. నార్త్ సినిమాలు చేసిన, హిందీ సినిమాలు చేసినప్పుడు కూడా ఆ రెస్పెక్ట్ అన్నది బాగిస్తారు హ్మ్. మహిళలకి. అండ్ అన్నీ దీంట్లో ఉంటది. ఎక్కడ కొంచెం కొంచెం అక్కడక్కడ కొంత పోజులు కొడతారు గానీ, బట్ హ్మ్. ఓవరాల్‌గా బానే ఉంటుంది. హ్మ్. మీకు వచ్చినంత క్యారెక్టర్ ఎలివేషన్స్ అంటే ఆ సినిమాల్లో ప్రతి సినిమా ఒక డిఫరెంట్. డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. అవును. అంత స్కోప్ లేడీ ఓరియెంటెడ్ అంటే ఇంకా విజయశాంతికి మించి టాలీవుడ్‌లో ఎవరు లేరు. ఆఫ్‌కోర్స్ ఇప్పటి వరకు కూడా అలాంటి ఎలివేషన్ ఉన్న క్యారెక్టర్స్ ఎక్కడ ఎవరు చేసిన అవును. దాఖలాలు కనిపించట్లేదు. ఈ రోజుకి కూడా క్యారెక్టరైజేషన్స్‌లో హీరోయిన్స్‌కొస్తున్న పాత్రలు జస్ట్ అందం, అభినయం, డాన్సెస్ వీటికే పరిమితమైపోతున్నాయా అంటే ఏం చెప్తారు మేడం? ట్రెండ్ మారింది. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎందుకో పాపం వాళ్ళకి అది రావట్లే. హ్మ్. అప్పుడు డైరెక్టర్లంటే హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్‌కి బాగా స్కోప్ ఇచ్చేవారు. అంత మంచి సబ్జెక్ట్‌లు, క్యారెక్టర్‌లు ఉండేది. హ్మ్. బట్ దాంట్లో కూడా నాకెక్కువ కుదిరింది. హ్మ్. ఐ థింక్ ఐయామ్ చాలా లక్కీ అనుకుంటా నేను. హ్మ్. దాని తర్వాత డైరెక్టర్లు అంతా ప్యాటర్న్ మారింది. సబ్జెక్ట్‌లు స్టైల్ మారింది. రేర్ అనుకుంటా ఎక్కడన్నా అలా రావడం హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ అనుకుంటున్నాను. బట్ హ్మ్. ఎందుకో వాటి మీద తక్కువుంది ఇప్పుడు హ్మ్. ప్రయారిటీ. మరి ఓకే. ఎందుకో అది ఎలా చూస్తూ ఉన్నారు? పాన్ ఇండియా లెవెల్ ఆస్కార్ బరిలోకి మన సినిమాలు, మన పాటలు, మన గ్రామీణ వాతావరణం వెళ్ళటం, తెలుగు నేటివిటీని అంతెత్తులో మనం చూస్తూ ఉన్నాము. మీ నిజంగా ఫీలింగ్ గొప్ప ఏంటి? విషయం. ప్రపంచం అంతా చూస్తుందంటే హ్మ్. ఆ స్థాయికి తెలుగు సినిమాలెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం. హ్మ్. సో, నిజంగా ఆనందపడాలి. హ్మ్. ఆ స్థాయికి అన్నది. ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయలే. హ్మ్. ఆ స్థాయికెళ్ళిందంటే మనోళ్ళు గట్టోళ్ళే. బానే అదృష్టవంతులు. రైట్. హ్మ్. మేడం 43 ఇయర్స్ ఫిల్మ్ జర్నీ, 25 ఇయర్స్ ఆఫ్ పొలిటికల్ కెరియర్‌లో మీ రోల్ మోడల్, మీ ఫేవరెట్ పర్సన్స్ ఎవరు అంటే విజయశాంతి గారికి ఆన్సర్ ఏంటి? అటు సినిమా, ఇటు పాలిటిక్స్. సినిమా అంటే అప్పుడు రామారావు గారు హీరోగా, సావిత్రి గారు అన్నీ మంచి మంచి సినిమాలున్నాయి వాళ్ళకి. హ్మ్.
సో బాగా నచ్చేది నాకు. అంటే అందరూ హీరోలకి ఒక్కొక్క టాలెంట్ ఉంటుందమ్మా. ఒకళ్ళు తక్కువ, ఒకళ్ళు ఎక్కువ. నాగేశ్వరరావు గారికి ఉండొచ్చు ఒక టాలెంటు, రామారావు గారికి, ఎస్వి రంగారావు మీ గారికి. ఫేవరెట్? అప్పుడు సినిమాలన్నీ నాకు బాగా ఇష్టం. నాకు సావిత్రి గారు అంటే ఇష్టం, నాకు రామారావు గారు అంటే ఇష్టం, ఎస్వి రంగారావు గారు ఇష్టం. అండ్ ఆల్మోస్ట్ అందరు హీరోయిన్ నాకు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ కదా, బాగుంటుంది. ఓకే. ఇప్పుడున్న హీరోస్లో? ఇప్పుడు ఈ రోజులో అందరూ బాగానే చేస్తున్నారు. బాబు, మహేష్ బాబు బాగుంటుంది. అండ్ బన్నీ, చరణ్ అందరూ ఎవరి కాళ్ళు బాగా కాదు, అందరూ బాగా చేస్తున్నారు. అంటే నిజంగా ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంది కదా. సో అందరూ బాగా చేస్తున్నప్పుడు మనం ఎవరిని తక్కువ చేయలేం కదా. అందరివి నాకు నచ్చుతాయి. మూవీస్ చూస్తూ ఉంటారేమో? ఎప్పుడు నా రేరు రేర్. ఎక్కడ అసలు ఏదో చూద్దాం అనుకున్నప్పటికీ సడన్ ప్రోగ్రామ్ వాళ్ళు రావడం వీళ్ళు రావడం ఉంటుంది. గ్యాప్ దొరికినప్పుడు చూస్తాను. చిరంజీవి గారిది అండ్ రీసెంట్ గా బాలకృష్ణ గారివి 2 కొత్త సినిమాలు వచ్చాయి, వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి. ఏమో మరి నేను చూడలేదు. అసలు టచ్ లో ఉన్నారా మ్యామ్ మీతో పాటు లేదు, చేసిన నేను హీరోయిన్స్? ఎవరితో లేదు టచ్ లో. మొన్న 13 ఏళ్ల తర్వాత ఆ సినిమా చేశాను. అంటే దానికి ముందు టచ్ లో లేరు, ఇప్పుడు టచ్ లో లేరు. చాలా కాలం తర్వాత స్టేజ్ పైన చిరంజీవి గారితో కలిసి ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ కనిపించింది. కలిసి స్టేజ్ పైన మీరు మాట్లాడినది ఎందుకు అంటే ఇక్కడే ఉంటారు బట్ కలుసుకోవడాలు సోషల్ మీటింగ్స్ నాదంతా రాజకీయం సరిపోయింది కదా, మన ఉద్యమం ఉంది కాబట్టి. ఇప్పుడు మా సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో, మా హీరోలు, మా పాత హీరోయిన్స్ ఎక్కడ కుదరట్లేదు మాకు. నేను సినిమాలు చేస్తుంటే అది డిఫరెంట్. ఉద్యమం అన్న తర్వాత వచ్చిన తర్వాత సీరియస్నెస్ ఉంటుంది కాబట్టి కలుసుకోవడానికి లేదు, మాట్లాడడానికి లేదు. ఆ టచ్ అయిపోయింది నాకు. మొన్న సినిమాతో నేను అదే 20 years చూసాను నేను. సరే అనుకోకుండా రాజకీయాల్లో కొన్ని ఉంటాయి, ఘర్షణలు ఉంటాయి. సో ఘర్షణలు ఉన్నప్పుడు అది డిఫరెంట్గా వెళ్తుంది. ఆ రోజు నేను చెప్పడం జరిగింది అది. రైట్. పొలిటికల్ గా ఫేవరెట్ పర్సన్? లాస్ట్ క్వశ్చన్. పొలిటికల్ గా అంటే నాకు జయలలిత గారు ఇష్టం. ఓ మై గాడ్, టఫ్, చాలా టఫ్. ఆవిడ సినిమా నుంచి వచ్చింది, నాకు ఇష్టం ఆవిడ. ఓకే మ్యామ్, ఫైనల్లీ మా కోసం అండ్ మీ అందరి అభిమానుల కోసం, ఎస్పెషల్లీ ఫీమేల్స్ కోసం నేను అడుగుతున్న క్వశ్చన్, లేడీ ఫైర్ బ్రాండ్ సూపర్ స్టార్ నుంచి ఒక అల్టిమేట్ రిసౌండబుల్ డైలాగ్ ఒకటి మీరు చెప్పేసి క్లోజ్ చేస్తే విల్ బి వెరీ హ్యాపీ. రీసౌండ్ వచ్చే డైలాగ్? రీసౌండ్ వచ్చే డైలాగ్ ఏం చెప్పగలను? వైబ్రేషన్ అట్లీస్ట్ ఆ ఎనర్జీ అంతే కళ్ళల్లో అచ్చాం అలా చూస్తూ మాకు ఆ డైలాగ్ చెప్తే ఇంకా అసలు అల్టిమేట్. జై తెలంగాణ, మై గాడ్, భారత్ మాతా కీ జై. మేడం మీరు అది రోజు చెప్తారు, మీ సినిమాలోని డైలాగ్ లేదంటే మీకు బాగా గుర్తున్న రాములమ్మ సినిమా అవ్వచ్చు, ప్రతిఘటన, లేదంటే ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి. సో కర్తవ్యం ఒక డైలాగ్ గుర్తు చేసుకుని. మూడే చెప్పాలి, మూడు లేదు నాకు, ఎందుకంటే ఇప్పుడు బాగా గుర్తుండిపోయేది, బాగా నచ్చింది. దొరా జాగ్రత్త దొరా. ఇది కూడా మళ్ళీ పాలిటిక్స్ కే మిక్స్ అయిపోయింది. అంతే కదా మీ సినిమాలో? అదే నా సినిమాలో అదే దొర అంటాను కదా, రాములమ్మ. యా, జై తెలంగాణ. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. విజయశాంతి గారు, ఇంకా 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 అనేక వసంతాలు పూర్తి చేసుకొని మీరు రాజకీయాల్లో ఉండాలనుకున్న స్థానంలో మనస్ఫూర్తిగా ఉండాలని అండ్ మీ ఆకాంక్షలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా క్యూబ్ టీవీ కోరుకుంటోంది. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యువర్ వండర్ఫుల్ టైం. 25 వసంతాలు మాతో మీ ప్రయాణాన్ని షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్ ఎ లాట్. రైట్, ఇది లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ.